ద టాక్ విత్ అరవింద్ కొల్లీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయినాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత విపరీతంగా హింస చెలరేగింది. కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసిన, రాష్ట్ర హైకోర్టు కన్నెర్ర చేసిన, అసలు వీటన్నిటికీ ముఖ్యంగా ఈ ఎన్నికల తర్వాత జరిగేటటువంటి ఈ హింస, జరుగుతున్నటువంటి హింస ఎన్నికల్లో ఫలితాలని ఎటువంటి ప్రభావం చూపదని తెలిసినా ఎందుకు ఇది హింస ఆగట్లేదు? ఇది ఒక పక్కన బాధాకరమైన అంశం అయితే, మరోపక్క కేంద్ర ఎన్నికల సంఘం చాలా తీవ్రమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. చీఫ్ సెక్రటరీని, డీజీపీని సమన్ చేసి ఎందుకు దీని కారణాలు ఏంటి పరిశీలించాలని చెప్పేసి తీవ్రమైనటువంటి గొంతుతోటి ఆదేశించింది. ఇది ఇట్లా ఉంటే, నలుగురు కేంద్ర సర్వీసుల అధికారులని ఇమ్మీడియట్గా ఈ ఘర్షణలకి బాధ్యులను చేస్తూ ఇద్దరిని బదిలీ చేసింది, ఇద్దరిని సస్పెండ్ చేసింది. దాంతోపాటు శాఖాపరమైన విచారణలకి ఆదేశించింది. శాఖాపరమైన విచారణలకు ఆదేశించడంతో పాటు ఈసారి మొదటిసారిగా దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే 12 మంది పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఈ 12 మంది సస్పెన్షను, మిగతా ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షను, ఇద్దరు అంటే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ బదిలీ, వీటన్నిటినీ కలిపి ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశం ఇచ్చింది. సిట్ ఏర్పాటు చేయడం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలైనవి. కానీ వీటన్నిటితో పాటు అసలు కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పుడు తాము తీసుకున్నటువంటి నిర్ణయాలను రివోక్ చేయొద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వం కానీ, లేదా పూర్తిగా ఉన్నటువంటి రాష్ట్ర యంత్రాంగం కానీ ఎటువంటి ఆదేశాలు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదంటూ ఒక పక్క క్లారిటీ ఇచ్చింది. మరోపక్క ఇది ఇట్లా పక్కనే ఉంటే, ఇంకో పక్క నుంచి చాలా తీవ్రమైనటువంటి అంశం ఏంటంటే, రాబోయే ప్రభుత్వం కూడా, ఎన్నికల ఫలితాల అనంతరం రాబోయే ప్రభుత్వం కూడా ఎటువంటి క్రమశిక్షణా చర్యలని తాము ఇచ్చినటువంటి క్రమశిక్షణా చర్యలని రివ్యూ చేయొద్దు, రివోక్ చేయొద్దు అని ఆదేశం ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇంత తీవ్రంగా, ఇంత కఠినంగా ఉన్నటువంటి ఘటనలు నేను నా 30 ఏళ్ల జర్నలిజం కెరీర్లో అయితే చూడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక రాజకీయపరమైనటువంటి సంస్కరణలకి కారణమైనటువంటి వేదికైనటువంటి రాష్ట్రంలో ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు? ఇది వైసీపీ చెప్తున్నట్లుగా, వైసీపీ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నట్లుగా తమ ఆధిపత్యాన్ని కొనసాగించటం కోసమా, లేదా తెలుగుదేశం చెప్తున్నట్లుగా ప్రతీకార దాడుల? ఈ రెండూ పక్కన పెడితే మొత్తం మీద పల్నాడు మండుతోంది, సీమ ఉడికిపోతోంది, కోస్తా కూడా కుతకుతమంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటే దీన్ని ఎట్లా చూడాలి, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒక విశ్లేషణ ఎట్లా చేయాలి, దీనికి సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలని, అదే సందర్భంలో సమాజంలో వస్తున్నటువంటి కొత్త ట్రెండ్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే అంశం మీదే ఈరోజు డిబేట్. మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు రవికుమార్ గారు, సామాజిక రాజకీయ విశ్లేషకులు. అట్లాగే మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు విద్యాసాగర్ తెలుగుదేశం నుంచి, జయకర్ వైసీపీ నుంచి, రెడ్డన్న మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న మనతోటి జాయిన్ కాబోతున్నారు. రవికుమార్ గారు నమస్కారం. ఏంటి, ఎట్లా చూడాలి, ఎట్లా చూద్దాం దీన్ని? ఒక పక్క సీమ రగిలిపోతోంది, మరో పక్క పల్నాడు మండిపోతోంది, కోస్తా జిల్లాల్లో కూడా ఉద్రిక్త వాతావరణాలు ఉన్నాయి. పోస్ట్ పోల్ వైలెన్స్ అనేటటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? ఏంటి ఇక్కడ మనం పోస్ట్ పోల్ ఎలియన్స్ అని అంటున్నాం, కానీ నాకెందుకో ఇది ప్రీ అరేంజ్డ్ ఎలియన్స్ లానే, వైలెన్స్ లానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ఇంత ఫాస్ట్ గా అల్లర్లు జరుగుతున్నాయని అంటే వాళ్ళు ముందే ప్రీ ప్లానెడ్ గా ఉన్నారనేది ఒక ఇండికేషన్ అయి ఉండాలనేది ఒకటి. సో దీనికి ముఖ్యంగా అక్కడున్న స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ వ్యవస్థ కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, వీళ్ళందరూ కూడా ముందస్తుగానే వాళ్ళకి సమాచారం ఇచ్చి ఉంటారు. కాబట్టి
ఆ సమాచారం ప్రకారం అక్కడ ఉన్న అధికారులు యాక్ట్ చేయకపోవడం వల్ల వచ్చే సమస్యలు అనేవి ఏంటి అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలి. రాష్ట్రంలో జరిగిన బదిలీలు, ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత జరిగిన బదిలీల్లో భాగంగా కేవలం 10-15 రోజుల క్రిందటే కొంతమంది కొత్త ఐపీఎస్ ఆఫీసర్లని జిల్లా యూనిట్ హెడ్లుగా అపాయింట్ చేయడం జరిగింది. 100%. సో 10-15 రోజుల్లో ఒక కొత్తగా బాధ్యతలు తీసుకునే ఒక జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిగా సన్నద్ధం ఎలా అవుతాడు అనేది ఒక ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఇది. రెండో క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఆయనకి తగిన ఫోర్స్ ఇచ్చారా? బికాజ్ ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ కి ఇరు పార్టీల నుండి కూడా కంప్లైంట్లు వెళ్తూ ఉంటాయి. ఇవి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఇవి సమస్యాత్మక వ్యక్తులు ఉన్నారు, రౌడీ షీటర్లు, ఈ బైండ్ ఓవర్లు, ఇది రెగ్యులర్ ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ లో జరిగే ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పటికీ దానికి అనుగుణంగా ఎంత ఎడిషనల్ ఫోర్స్ కావాలి, ఆ ఎడిషనల్ ఫోర్స్ ఇచ్చారా లేదనేది మీరు చూస్తే మాచర్లలో పూర్తిగా ఎడిషనల్ ఫోర్స్ ఇవ్వడంలో రాష్ట్ర డీజీపీ పూర్తిగా విఫలమయ్యారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వచ్చిన 2 పక్షాల కంప్లైంట్లు కూడా మీరు చూసిన తర్వాత మాచర్లు అనేది అత్యంత సమస్యాత్మక ప్రాంతం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు కొత్తగా మాచర్లలో అల్లర్లు ఏదో జరుగుతున్నాయని చెప్పి మీరు నేను చూసింది కాదు కదా. గతంలో ఎన్నో ఏళ్ల నుండి జరుగుతున్నాయి. అక్కడున్న వైసీపీ అభ్యర్థి మా ప్రభుత్వ విప్ గా కూడా పనిచేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ కావచ్చు, లేకపోతే జూలకంటి రంగారెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ కూడా కావచ్చు, వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. కాబట్టి బ్రహ్మారెడ్డి వీళ్ళందరి మీద కేసులు ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా ప్రివెంట్ చేయాలనే ఒక మెకానిజం ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ అయింది. అయితే నాకు ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే 15 రోజుల క్రిందటే అక్కడ అపాయింట్ అయిన గరికిపాటి బిందు మాధవ్ అనుకుంటా, అక్కడ పల్నాడు ఎస్పీ, ఆయన నిజంగా నాకు వ్యక్తిగతంగా ఆయనతో నాకు ఎలాంటి పరిచయం లేకపోయినా నేను విన్నది నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈజ్ ఎ వెరీ హానెస్ట్ ఆఫీసర్, దెర్ ఇస్ నో అదర్ థాట్ ఆన్ ఇట్. బట్ 15 రోజుల్లో ఆయన అక్కడ ఎలా చక్కదిద్దగలుగుతాడు అనేది అంటే ఇక్కడ మీరు ఇంకో బాధాకరం రవికుమార్ గారు ఇంకోటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు చర్యలు ఎదుర్కొంటున్నటువంటి ఎన్నికల కమిషన్ పోల్ ఏదైతే నిర్ణయం తీసుకుందో 4 అధికారులని, నిన్న రాత్రి తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ 4 అధికారులు చాలా యంగ్ అధికారులు, అంటే యువకులుగా ఉన్నారు, ఇటీవలే వాళ్ళ సర్వీస్లో చేరారు. వాళ్ళ సర్వీస్లో ఇది ఒక పెద్ద రిమార్క్గా, బ్యాడ్ రిమార్క్గా, బ్లాక్ మార్క్గా మారే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి కదా. ఖచ్చితంగా నేను అదే చెప్తున్నా. వాళ్ళని ముందు సస్పెండ్ చేసేటప్పుడు కానీ వాళ్ళకి ఇచ్చే మనం సిఎస్ ఆర్డర్స్ కూడా చూసాం. నేను ఇలాంటి ఆర్డర్ ఎక్కడ చూడలా. ఇదే తిరుపతి ఎస్పీని చూడండి, ఆయన జస్ట్ ట్రాన్స్ఫర్ చేసి వదిలేశారు. కృష్ణకాంత్ పాటిల్ అనే ఎవరు ఉన్నారు, ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి వదిలేశారు. ఈ నాకం సస్పెన్షన్ చేస్తూ క్రిమినల్ కేసులు బుక్ చేస్తూ ఎఫ్ఐఆర్ ను కూడా అప్డేట్ చేయమని 48 hours లో ఇవ్వడం. ఈయనకన్నా ముందొచ్చిన ప్రెడిసెసర్ ఆఫీసర్స్ అంతకు ముందు ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడే కదా వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అక్కడ ఎలాంటి విషయాలు జరిగాయి, వాళ్ళ మీద కూడా బాధ్యతలు చేసే అవకాశం ఏమైనా ఉందనేది ఎలక్షన్ కమిషన్ గట్టిగా అడగాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఒక అధికారిని, ఒక యువ అధికారిని ఏ విధంగా మనం బలి చేస్తాం అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. మనతోటి విద్యాసాగర్ జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే జయకర్ జాయిన్ అయ్యారు వైసీపీ నుంచి. వెల్కమ్ టు ద డిబేట్ విద్యాసాగర్ గారు, జయకర్ గారు. ఏంటి విద్యాసాగర్ గారు, ఏంటి ఎట్లా చూడాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘర్షణలు? మీ పార్టీ చెప్తున్నట్లుగా ప్రతీకారమా, లేదా వైసీపీ చెప్తున్నటువంటి మరో వాదమా? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం. దాకా మన రవి గారు అనుకుంటా, రవి గారు చెప్పిన దాంతో నేను ఏకీభవించలేదు. ఎందుకంటే ఐపీఎస్ క్యాడర్ ఆఫీసర్, ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్స్ వాళ్ళు అలొకేటెడ్ ఏపీ స్టేట్ ఆఫీసర్స్, వాళ్ళు ఏం బయట నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ ఏం కాదు, సెటిల్ డౌన్ అవడానికి. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే ట్రైనింగ్ అయి ఉంటారు, పోలీస్ స్టేషన్లలో ఇక్కడే వాళ్ళు అప్గ్రేడ్ అయి ఉంటారు, అడిషనల్ ఎస్పీగా పనిచేసి ఉంటారు. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఎస్పీ అయి ఉంటారు. ఎస్పీ అనే పోస్టే వాళ్ళు దాన్ని మానిటరింగ్ చేయడానికి, వాళ్ళు హ్యాండిల్ చేయడానికి ఇచ్చినటువంటి పోస్ట్, అంతే తప్ప వాళ్ళు ఏదో కొత్త పాత అనడానికి ఇదేం లేదు. ఇదేమన్నా స్మాల్ సైజ్ పోస్టా కాదు కదా. ఐపీఎస్ అంటే చిన్న ఐఏఎస్ అంటే చిన్న ఆషామాషి పోస్ట్ కాదు. మోరవర్ వాళ్ళేమి బయట తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే భాష ప్రాబ్లమ్ అనో, లేదంటే డెమోగ్రఫీనో, జియోగ్రాఫికలో, అంటే ఇక్కడ ఏంటి రాజకీయ మీద అవగాహన లేని వాళ్ళైతే కాదు. వాళ్ళు అన్ని అవగాహన ఉన్నవాళ్లే. దే ఫెయిల్డ్ అంతే, దాంట్లో డౌట్ ఏం లేదు దాంట్లో.
Yeah. ఫెయిల్ అయ్యారు టు ఆపరేట్ చేయటంలో, దాన్ని కంట్రోల్ చేయటంలో, మ్యాన్ పవర్ ని వాళ్ళు వాడుకోవటంలో, లేకపోతే రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవడానికి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అంతే తప్ప వాళ్ళకు సెటిల్ డౌన్ అవడానికి టైం లేదు అంటే ఐ డోంట్ బిలీవ్. మిలిటరీ వస్తుంది, మిలిటరీ ఒక 2 రోజులు కర్ఫ్యూ ఏడన్నా పెట్టామనుకోండి, 2 రోజులు కడిగి పారేసి 3 మూల కూర్చోబెట్టి అందరినీ లోపల రన్నింగ్ చేస్తుంది. వాళ్ళకి ఏం డెమోగ్రఫీ తెలిసి ఉంటుంది కాబట్టి. అట్లాగే ఐపీఎస్ అనే వ్యక్తి అది చిన్న పోస్ట్ ఏం కాదు. సో ఐ డోంట్ బిలీవ్ కొత్త పాత అనే దాని మీద నేను దాన్ని ఏకీభవించలేను. మోరోవర్ ఏంటంటే ఇందాక రవి గారే చెప్తున్నారు, ఇక్కడ ఏదైతే పల్నాడు విషయంలో కానీ రాయలసీమ విషయంలో కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కి ఆల్రెడీ ఇప్పుడు ఒకటండి, ఒక పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతుంది అనుకుంటే, రిగ్గింగ్ జరిగింది అనుకోండి, రిగ్గింగ్ జరిగి రీపోలింగ్ జరిగింది అనుకోండి, లేదు ఇంకేదైనా బూత్ క్యాప్చరింగ్ జరిగింది అనుకోండి, హైయెస్ట్ ఓట్ వచ్చింది అనుకోండి, దాని మీద నోటిఫై చేస్తుంది ఎలక్షన్ కమిషన్. నోటిఫై చేసి దాన్ని 30 years కంటిన్యూ చేస్తుంది, 30 ఏళ్ళు కంటిన్యూ చేస్తుంది. 30 ఏళ్ళు దాన్ని మానిటరింగ్ చేసుకుంటూ వస్తుంది. అది ఏంటంటే అది మాన్యువల్ ప్రకారం జరిగేటువంటి ప్రక్రియ అది. అంతే తప్ప ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు, డిఆర్ఓ దగ్గర ఉండదనో, లేకపోతే ఆర్డీఓ దగ్గర ఉండదనో, లేదంటే ఎంఆర్ఓ దగ్గర ఉండదనో, డిఎస్పీ ఆఫీస్ లో ఉండదనో, లేదంటే సర్కిల్ ఆఫీస్ లో ఉండదనో అనడానికి లేదు. ఆ ఇన్ఫర్మేషన్ రూట్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు ఆ ఇన్ఫర్మేషన్ బూత్ టు బూత్ ఉంటది. కాంప్లికేటెడ్ గ్రీన్ yellow ఇన్ఫర్మేషన్ అదే సందర్భంలో ఎగ్జిక్యూషన్, దీనికి సంబంధించినటువంటి అంశాలకు వెళ్లే ముందు నేను అడిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న, ఇది మీ పార్టీ చెప్తున్నట్లుగా ప్రతీకార దాడులుగా భావించాలా, అక్కడికే వస్తాను సార్, లేదా నిరోధక దాడులుగా భావించాలా? నో స్ట్రైట్ అవే దాన్ని పాయింట్ లకు రాలేము. ఎందుకంటే డెమోగ్రఫీ చెప్పకుండా మనం స్ట్రైట్ పాయింట్ లకు వెళ్ళిపోయాం అనుకోండి, అది కొద్దిగా వీక్షలు కూడా కొద్దిగా అర్థం కాకపోవచ్చు. సో అధికారుల మీద మనం నెప్పని నెట్టేసి వాళ్ళు అనుభవం లేదని మాట దాని మీద నేను ఏకీభవించలేను. అట్లనే ప్రాపర్ గా ఇన్పుట్ ఎలక్షన్ కమిషన్ కి, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్పుట్ ఉండదు. పర్టికులర్ గా అంటే కొత్తగా, ఐ మీన్ టు సే, కొత్తగా ఏదైనా బూత్ క్యాప్చర్ జరిగింది అనుకుందాం, కొత్తగా ఏదైనా ఎక్కడైనా రిగ్గింగ్ జరిగింది అనుకుంటాం, అది ఇప్పుడు నోటిఫై అవుతుంది. అంతే తప్ప పల్నాడు గురించి కానీ రాయలసీమ గురించి కానీ ఈ జిల్లాల్లో పోలీసులకు తెలియక కాదు, లేదా రెవెన్యూకు తెలియక కాదు, ఎలక్షన్ కమిషనర్ వీళ్ళన్ని ఇన్ఫర్మేషన్ పెట్టుకునే ఉంటే ఇక్కడ జరిగింది అంటే సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు. వ్యక్తులు వాళ్ళ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి ఆ డిసిగ్నేటెడ్ పోస్ట్ లో కూర్చున్న వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆ ఓన్ చేసుకున్నటువంటి విషయాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎలాగైనా సరే ఆ వ్యక్తికి లేదా ఆ పార్టీకి, నేను ఈ పార్టీ ఆ పార్టీని చెప్పడం లేదు ఇక్కడ, ఆ వ్యక్తికి లేదా ఆ పార్టీకి ఫేవర్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది అధికారులు వ్యవస్థను పక్కదో పట్టించే రకంగా చేసినటువంటి ప్రక్రియ ఇది. మీ అభిప్రాయం ప్రకారం అది ఉద్దేశపూర్వక పక్షపాత ధోరణి అనేది 100% చేస్తున్నారు. I will tell you small example. Who is Chaitanya? DSP Chaitanya. Where is he working? Where is his posting? అన్నమయ్య జిల్లా రాజంపేట అతను పోస్టింగ్ అయితే, తాడిపత్రి సబ్ డివిజన్ లో అతనికి ఎవరు డిప్లాయ్ చేశారండి అతన్ని? అనంతపూర్ ఎస్పీని అడిగితేనేమో నేను పిలవలేదంటాడు, అనంతపూర్ రేంజ్ డీజీని అడిగితేనేమో నాకు సంబంధం లేదంటాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు మ్యాన్ పవర్ డిప్లాయ్ చేసేదంటే అతను ఎందుకు వచ్చాడో మాకు తెలియదు అంటారు. అంటే అతను ఓన్ గా వచ్చాడా, వీళ్ళు పిలిపించారా అంటే పోలీస్ వ్యవస్థను మాకు సంబంధం లేదు, పిలిపించలేదు అన్నప్పుడు అది వ్యక్తిగతంగా ఇంకేమవుతుంది అంటారు? ఇప్పుడు అతని మీద అతను ఏ ఉద్దేశంతో వచ్చినట్టు మ్యాన్ పవర్ తోటి అక్కడి నుంచి ఎవరు ఛార్జ్ ఇచ్చారు అతనికి? అతను వాకీ టాకీ అన్నా ఎవరో ఒకరు ఇచ్చి ఉండాలిగా, అంటే ఎవరో ఒకరు సిస్టమ్ లో హెల్ప్ చేశారు అక్కడ. అట్లాగే ఎలక్షన్ కమిషన్ మాచర్ల ఘటన కానీ ఇంకొంచెం పల్నాడు ఘటనలో చాలా మంది పోలీస్ ఆఫీసర్ అంటే డౌన్ స్ట్రీమ్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ డౌన్ స్ట్రీమ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది చాలా మంది వైసీపీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు, వైసీపీ వాళ్లకు వేరే బోర్డ్స్ చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి స్టింజీ యాక్షన్ తీసుకుంటుందో వాటి మీద ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు అని చెప్పేసి స్వయాన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంక్వైరీ చేస్తుంది దాని మీద. దానికి ఆఫీసర్స్ ని కొంతమందిని ఇప్పటికే ఆ ఏరియాలో వాళ్ళని సస్పెండ్ చేసింది. ఇక్కడ కంట్రోల్ చేయలేనటువంటి ఎస్పీని, వాళ్ళు ఎంత నిజాయితీ పరుడన్నా కావచ్చు, ఐఎమ్ నాట్ క్లైమింగ్ దట్ వాళ్ళ మీద నేను కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయనో, లేదంటే వాళ్ళు డిపార్ట్మెంట్ లో ప్రీవియస్ హిస్టరీ బ్యాడ్ ఉందని నేను మాట్లాడటం లేదు.
వీటన్నిటిని ప్రివెంట్ చేయడానికి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటాడు. సో ఆ ఆఫీసర్ ఫెయిల్యూర్, ఇక్కడ ఫెయిల్యూర్ మీద సస్పెన్షన్, ఫెయిల్యూర్ మీద వాళ్ళని ఎక్కడో చోట బదిలీ చేయడమో జరిగింది తప్ప వాళ్ళు ఇక్కడ అర్థం చేసుకోలేదు. కొత్త వాళ్ళు అంటే ఐ డోంట్ బిలీవ్ సచ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ కదా వర్తించదు అది. ఇక్కడ జరిగింది ఏంటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు కానీ చంద్రగిరిలో, ఇలాంటి కొన్ని తాడిపత్రిలో కానివ్వండి జరిగిన ఘర్షణలు. నేను హైకోర్టులో ఎవరో XYZ పిటిషన్ ఫైల్ చేస్తే చెప్పింది ఏంటి, సాక్ష్యాలు అవసరం లేదు, కళ్ళకు కనపడుతుంది అని చెప్పేసి హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. సో ఇదే విషయం ఇది ఇప్పుడు వీళ్ళను ఎంప్లాయీస్ ను మారుస్తారని చెప్పేసి అనుకున్నారు. విజయవాడ కూడా కమిషనరేట్ మారాడుగా, మరి విజయవాడ ఎందుకు జరగలేదు? కానీ డిఐజీ పోస్ట్ కదా అది. మరి విజయవాడ ఎక్కడైనా గొడవ జరిగిందా? లేదంటే ఇక్కడ ఒక చోట ఇంకో చోట చాలా చోట్ల ఐపీఎస్ ఆఫీసర్ మార్చారుగా, మరి అక్కడ ఎందుకు గొడవ తెలియదు అంటారు? రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం ఎందుకు గొడవ తెలియదు? అక్కడ పర్టికులర్ గా ప్యాక్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఉన్నటువంటి విషయం కాదు, హిస్టరీ లాస్ట్ 30 years నుంచి ప్యాక్స్ ఉన్నప్పుడు సిస్టమ్ లో ఉన్నటువంటి వ్యక్తులు, నాట్ సిస్టమ్ గురించి అగైన్స్ట్ ఎప్పుడు మాట్లాడను నేను. సిస్టమ్ ఇస్ సుప్రీం. సిస్టమ్ లో ఉన్నటువంటి వ్యక్తులు పర్సనల్ గా వాళ్ళు ఫీల్ అయ్యి కొంతమంది వ్యక్తులకు చేసే లేదా కొన్ని పార్టీలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలే ఈ పరిస్థితులకు దారి తీశాయి. విద్యాసాగర్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. జయకర్ గారు ఏమంటారు దీన్ని? ఒకవైపు వస్తున్నటువంటి ఆరోపణలు సహజంగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ వైపు వేలు చూపించే పరిస్థితి ఉంటుంది. అదే సందర్భంలో దానికి సంబంధించినటువంటి సబ్స్టాన్షియల్ సాక్ష్యాలు ఇప్పుడు మన టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఘటన అయితే క్లియర్గా అంటే అభ్యర్థి పైనే దాడి జరిగినటువంటి పరిస్థితి, అభ్యర్థి పైనే దాడి చేసినటువంటి పరిస్థితులతో పాటు ఇంకొక ఆరోపణ కూడా వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రావాల్సిందే, చంపేయండి అని చెప్పి ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని పులివర్తి నాని మీద కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. దీనికి సంబంధించి ఇన్ని ఆరోపణలు మీ వైపే ఎదురు చూస్తున్నట్టు అన్ని వైపుల నుంచి మీ వైపే వేళ్లు చూపిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో మీ పార్టీ వాదన ఏంటి? జయకర్ సార్, ఇప్పుడు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విమర్శలను లేదా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అర్థం లేనటువంటి వ్యాఖ్యలను మాత్రమే ప్రస్తావించడాన్ని కూడా పూర్తిగా సమర్థించలేం. ఎందుకంటే ఇవి ఏకపక్ష దాడులు కాదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది ఎంత అంటే నైత్యానికి దిగజారింది అని అంటే, బీజేపీతో నెక్సస్ ఏర్పాటు చేసుకొని బీజేపీ అధ్యక్షురాలు స్వయాన చంద్రబాబు నాయుడు గారికి వదిన గారు వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ బాంధవ్యాలని బంధాలను అడ్డం పెట్టుకొని ఈసీని గుప్పెట్లో పెట్టుకొని ఈసీతో ఒక ప్రత్యేకమైనటువంటి నెక్సస్ ని ఏర్పాటు చేసుకొని, మనం గమనిస్తే ఇందాక విద్యాసాగర్ గారు దానికి దీనికి సంబంధం లేదన్నారు. కానీ అనేక చోట్ల ఇప్పుడు ఉదాహరణకి తాడిపత్రి కానీ అనంతపురం కానీ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎస్పీలు ఖచ్చితంగా ఎవరైతే పురంధరేశ్వరి గారు రికమెండ్ చేశారో వాళ్ళనే చేశారు, గుంటూరు ఎస్పీని కూడా. అట్లాగే లావు కృష్ణదేవరాయలకి పురంధరేశ్వరి గారి వియ్యంకుడికి వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఎట్లాంటియో అందరికీ తెలిసినాయి. మన వచ్చినటువంటి కంటైనర్ విషయంలో వాళ్ళన్నీ బయటపడినాయి. అట్లాంటి లావు కృష్ణదేవరాయలకి అత్యంత సన్నిహితుడైనటువంటి గరికపాటి బిందు మాధవన్ తీసుకెళ్లి ఆ గుంటూరు ఎస్పీగా నిర్మించడం కానీ, ఇలా చేయడం మూలాన అనేక రకాలైనటువంటి అపోహలకి, అనేక రకాలైనటువంటి ఇటువంటి అక్రమాలకు, ఇటువంటి దాడులకు పురికొల్పినాయి, పాల్పడడానికి కారణభూతమయ్యాయి అనేది మాత్రం వాస్తవం. ఇక్కడ దీన్ని మనం మర్చిపోయాం. ఉదాహరణకు తాడిపత్రి తీసుకుందాం, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తాడిపత్రి తీసుకుందాం. ఎస్ఈబిలో పనిచేసేటటువంటి సెబ్లో పనిచేస్తున్నటువంటి రామకృష్ణన్ తీసుకొచ్చి స్పెషల్ ఎలక్షన్ ఆఫీసర్ గా చేస్తే, తాడిపత్రిలో ఈ రోజు ప్రధానంగా గొడవలు జరగడానికి గాని, వైసీపీ మీద దాడులు జరగడానికి గాని, ఈ రోజు అంతటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పడానికి గాని కేవలం ఏఎస్పీ రామకృష్ణ కారణం అనేటటువంటిది అది చాలా క్లియర్ కట్ గా ఉంది. జయకర్ గారు మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. ఇదే తాడిపత్రిలో గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేతిరెడ్డి మన జేసీ బ్రదర్స్ ఇంటికి వెళ్ళి సవాల్ చేసి వచ్చినటువంటి విషయం, అప్పుడు వచ్చినటువంటి ఉద్రిక్త వాతావరణం, ఇవన్నిటికీ మనం ప్రత్యక్ష సాక్షులం. మనం అంటే మనలాంటి అనేక సందర్భాల్లో దీనికి సంబంధించి డిబేట్లు చేసుకున్నాం, దీని గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఈరోజు అటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి జిల్లాల్లో కూడా
ఎన్నికల సంఘం ప్రత్యేకంగా 14 ప్రాంతాలను అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలుగా ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సరైన రీతిలో ఎన్నికలు నిర్వహించలేకపోయింది, పోస్ట్ పోల్ జరుగుతున్నటువంటి వైలెన్స్ని ఎందుకు అరికట్టలేకపోయింది అనేది ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం కాదండి, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్నా నేను చాలా క్లియర్గా అన్నాను. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈసీ చేతుల్లో ఉంటుంది, ఈసీ గుప్పెట్లో ఉంటుంది. ఈసీ చేతుల్లో పనిచేసేటటువంటి యంత్రాంగం ఈసీ వైఫల్యంగా చూడాలి తప్ప ఇది ప్రభుత్వ వైఫల్యంగా చూడడం అనేది కరెక్ట్ కాదనేది మాత్రం వాస్తవం. ఇంకా చాలా అంశాలు ఇంకా నేను మీకు జ్ఞాపకం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో గుంటూరు డిఐజీ రేంజ్ లో ఆ రేంజ్ లో ఐజీపీగా పనిచేస్తున్నప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐల దగ్గర 5,000 రూపాయలు లంచాలు తీసుకున్నాడు. అంటే ఇటువంటి ప్రెసిడెంట్స్ అన్ని ఏమి చూడకుండా ఆయన డీజీపీగా నియమించేశారు. వారు చెప్పినట్టు వారు అంటే ఇలాంటివన్నీ కూడా ఈసీకి తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఏర్పాటు చేసుకున్నటువంటి పొత్తు మూలంగా ఈసీతో తమకు ఏర్పడినటువంటి ప్రత్యేక బాంధవ్యంతో జరుగుతున్నటువంటి ఈ దాడులన్నీ కూడా దానికి ప్రతిఫలంగా జరుగుతున్నాయే తప్ప మరొకటి కాదనేది చాలా స్పష్టంగా కనబడుతున్నప్పుడు మీ వ్యాఖ్యల పట్ల విద్యాసాగర్ కి ఏదో అభ్యంతరం ఉన్నట్టు నేను తలకాయ అడ్డంగా ఊపుతున్నాడు. ఏమంటారు విద్యాసాగర్ గారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరికి పంపించింది 3 పేర్లు పంపించమని? సిఎస్ జవహర్ రెడ్డికే కదా పంపించింది, సెక్రటరీకి. జవహర్ రెడ్డి రికమెండ్ చేసిందే కదా గుప్తా గారి పేరు. డైరెక్ట్ గా ఏమన్నా ఎలక్షన్ కమిషన్ పిక్ చేసిందా? జవహర్ రెడ్డి గారు ఒక్క గుప్తా గారి పేరే ప్రతిపాదించరు. ముగ్గురిని ప్రతిపాదిస్తే ముగ్గురులో జవహర్ రెడ్డి గారు ప్రతిపాదించిన ముగ్గురులో ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలను ఏమి లెక్కలోకి తీసుకోకుండా గుప్తా గారు ఆ ప్లేస్ లో లేరనుకుందాం. మిగతా ప్రతిపాదించినటువంటి ద్వారకా తిరుమలరావు గారు, ఇంకొకరెవరో లేడీ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు వచ్చారనుకుందాం, ఎవరెవరు వచ్చారనుకుందాం. వాళ్ళు వచ్చినప్పుడు ఇటువంటి సంఘటన జరిగింది అనుకుందాం, హైపోథెటికల్ గా అనుకుందాం ఒక్క నిమిషం. అప్పుడు కూడా మీరు వాళ్ళు కూడా ఈ మాట అనేవాళ్ళు కదా. అంతే కదా. ఇప్పుడు ప్రతిపాదిత ముగ్గురు పేర్లు పెట్టింది వాళ్ళే. జరిగినటువంటి వాస్తవాలను పక్కన పెట్టమని ఎవరు చెప్పరు. హరీష్ కుమార్ గుప్తా గారికి తెలుగుదేశానికి, శంకర్ప్రత బాగ్జీ గారికి తెలుగుదేశానికి ఎటువంటి నెక్సెస్ ఉంది, ఎలా పనిచేస్తారు, ఏ విధంగా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసేటటువంటి ఆఫీసర్లు అనేటటువంటిది చాలా స్పష్టంగా గతాన్నంతటిని పరిశీలిస్తే తెలిసేటటువంటి అంశాలు. వీటన్నిటిని కన్వీనియంట్ గా పక్కన పెట్టి మేము కాదు, నేను ఇంకొకరి గారు ఎవరన్నా వచ్చినా గానీ ఇలాగే జరుగుతుంది అని అంటే ఇలాగే. అవును, తెలుగుదేశం ముందుగానే ప్రణాళికలు రచించుకుంది కాబట్టి ఎలాగైనా అల్లర్లు సృష్టించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని తెలుగుదేశం ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది కాబట్టి అక్కడ డీజీపీ ఎవరున్నా కానీ జయకర్ గారు, విద్యాసాగర్ గారు ఒక్క మాట. ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వివాదాలు ఇట్లా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం మేము 14 అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేశాం, దానికోసం అదనపు పోలీస్ బలగాల్ని పంపాం, వాళ్ళని ఎక్కడ డిప్యూట్ చేశారు, వాళ్ళని ఎందుకు ఆ ప్రాంతంలో డిప్యూట్ చేయలేదు అని నిన్న సిఎస్ని డీజీపీని అడిగింది. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఒక్క నిమిషం సార్. నేను 2 రోజుల నుంచి వేరియస్ టీవీ ఛానల్స్ డిబేట్స్ లో ఎలక్షన్ కమిషన్ నిన్న ఉదయం అడిగింది, నేను 2 రోజుల క్రితం అడిగే మాట. నేను ఫస్ట్ డే 1 లోనే మొదట్లో నేను చెప్పాను. నేను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషనర్ మీనా వచ్చేసి చిత్తూరులోనో తిరుపతిలోనో ఇలాంటి మార్చర్లోనో వెళ్ళి ఉద్యోగం చేయడు. అంటే సిస్టమ్ లో డౌన్ స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళ దగ్గర పని చేయించుకోవాలి, అది డ్యూటీ. ఢిల్లీలో కూర్చున్న ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఎలక్షన్ కమిషన్ దగ్గర, స్టేట్ కమిషన్ దగ్గర పని చేయించుకోవాలి, అది వాళ్ళ డ్యూటీ. అంతే తప్ప ఇప్పుడు నేను కూర్చున్నాను వాళ్ళకి నెక్సెస్ ఉంది, వీళ్ళకి నెక్సెస్ ఉంది, ఇవంతా కాదు. అసలు ఎస్సీబీ సృష్టి స్పెషల్ ఎక్కడ ఏదో వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ పోలీసులో సపరేట్ దాన్ని పెట్టిందే వైసీపీ పార్టీ, దాన్ని రిక్రూట్ చేసింది వైసీపీ వాళ్ళు, దాంట్లో ఉన్న ఆఫీసర్స్ వైసీపీ సింపథైజర్స్. జయకుమార్ చెప్పినట్టు ఆంధ్రపూర్ జిల్లాలో రామకృష్ణ అడిషనల్ ఎస్పీ వాళ్ళకు ఉంది వీళ్ళకు ఉంది అంటే రిక్రూట్మెంట్ దాని పోస్ట్ క్రియేట్ చేసేదే వైసీపీ అయినప్పుడు హౌ యూ విల్ క్లైమ్? నెంబర్ 1. నెంబర్ 2, అసలు మొన్న జరిగినటువంటి సోదాల్లో పెట్రోల్ బాంబులు, కత్తులు, కటార్లు, సుత్తులు, లేకపోతే రివాల్వర్లు ఇవన్నీ వాడే పరిస్థితి. ఎవరి ఇండ్లలో
పోలీసు సోదాలు దొరికితే ఏ పార్టీ నాయకులు ఇంట్లో దొరికినాయి ఇవన్నీ కూడా. ఈరోజు రేపు పొద్దున కనుక ఈరోజు సిట్ ఏర్పాటు అయింది. సిట్ ఏర్పాటు అయితే వీళ్ళంతా కూడా తెలుగుదేశం వాళ్ళ దగ్గర దొరికినాయి, తెలుగుదేశం వాళ్ళ దగ్గర దొరికినాయి, వైసీపీ వాళ్ళ దగ్గర దొరికినాయి, ఇరువురి దగ్గర నాటు బాంబులు దొరికినాయి, పెట్రోల్ బాంబులు దొరికినాయి. మీకు విద్యాసాగర్ గారు నేను బ్లంట్ గా మాట్లాడతాను, నేను ఏకపక్షంగా మాట్లాడతాను, నేను చెప్పిందే నిజం అని అనుకుంటే తప్పు. చదలవాడు అరవింద్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు ప్లాన్ చేసి ఆ ప్లాన్ చేసిన దాంట్లో కత్తులు కటార్లు దొరికితే మీరు దానికి సమాధానం ఏం చెప్తారు? చదలవాడు అరవింద్ ప్రణాళికని మీరు దీనికి సమాధానం ఏం చెప్తారు? పల్నాడు, మాచర్ల, గుంటూరు పరిసర ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర దొరికాయి. జేసీ ప్రభాకర్ రెడ్డికి చైతన్య ఇంటికి పోయేసి అర్ధరాత్రిలో ఒక దివ్యాంగుడైనటువంటి ఎస్సీ యువకుడిని కొట్టి రక్తం గారుతుంటే అనంతపురం హాస్పిటల్ పడి ఉన్నాడు. ఎందుకు వెళ్ళాడు అక్కడికి అని చెప్తే పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ ఎందుకు ఎవరు చేసినట్టే దిక్కు మొక్కలేదు రాష్ట్రంలో. సిస్టమ్ ఫెయిల్యూరా లేకపోతే సిస్టమ్ లో ఉన్నటువంటి మనుషులు ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయాలతోటి వాళ్ళు సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి చేసేటువంటి అక్రమాలు అవి నడుపుతున్నా నేను. రిక్రూట్మెంట్ అక్కడికి ఎలా వెళ్ళింది, ఏం చేశారు, ఎవరు చేశారు అనేది ఈసీ వివరణ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఈసీ చంద్రబాబు జేబులో మనిషి, జేబులో మనిషి కదా. బీజేపీ బీజేపీకి ఎలక్షన్ కమిషన్ కి ఒక ప్రత్యేకమైనటువంటి కోరుకున్నంత మాత్రం మీరు చెప్పినంత మాత్రం విద్యాసాగర్ గారు మొత్తం మీద రవికుమార్ గారు ఇప్పుడు వీళ్ళిద్దరి వాద వివాదాలు చూసాం. ఈ వాద వివాదాలకి సంబంధించినటువంటి అంశాలు బయట జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా ఇందాక మనం మాట్లాడుకుంటూ ఆపినటువంటి విషయంలో ఏదైతే దేశం ముందు కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దోషిగా నిలబడాల్సినటువంటి ఈ పరిస్థితికి కారణం ఏంటి? రవికుమార్ గారు చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశం ముందు అట్లాగే కేంద్ర ఎన్నికల సంఘం ముందు దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితికి కారణం ఏంటి? సార్ ఖచ్చితంగా ఇందాకలు కూడా మనం చెప్పుకున్నాం. ఇందాకలు విద్యాసాగర్ గారు నేను చెప్పింది ఆయనకి పూర్తి స్థాయిగా అర్థం కాలేదు. నేనేమన్నాను అంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు భారతదేశంలో ఎక్కడ ఒక రోజు ముందు పోస్టింగ్ ఇచ్చినా కూడా దాని మీద అవగాహనతోనే వెళ్తారండి. కానీ నేను అనేది తిరుపతి ఎస్పీకి ట్రాన్స్ఫర్ చేసి పల్నాడు ఎస్పీని సస్పెండ్ చేసేలాగా ఆర్డర్ ఇచ్చిన సిఎస్ గారు వాళ్ళ మూలాల్లోకి వెళ్ళకన్నా ఏ విధంగా ఆ వ్యక్తిని ఒక వ్యక్తినే బదనాం చేస్తారు అనేది నేను అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ ఆ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ భాస్కర్ రెడ్డి అది ఎంక్వైరీ చేశారు పూర్తిగా. స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ భాస్కర్ రెడ్డి ఎస్పీకి 100కి 1000% రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఇది ఎంక్వైరీ తేలింది. అంటే అబద్ధం చెప్పాడు ఎస్పీకి. రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఎస్పీ ఎట్లా ఇదవుతాడు? మరి దట్ ఈస్ వాట్ ఏంటంటే అందుకోసమే డిఎస్పీని సస్పెండ్ చేసి నువ్వు కింద స్థాయి ఉద్యోగుల దగ్గర కనీసం పని కూడా చేసుకోలేకపోయావు. ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ పోస్టింగ్ అయింది తిరుపతికి ఎస్పీగా కమిషనర్ గా నువ్వు తీసుకోలేకపోయావు అన్న ఉద్దేశంతో ఆయనకి చేశారు తప్ప అదే డిఎస్పీని సస్పెండ్ చేశారు సబార్డినేట్ ని. ఐ మీన్ టు సే ఐఎమ్ నాట్ నేనేమి డిఫైన్ చేయట్లేదు, ఎస్పీ నేమి డిఫైన్ చేయట్లేదు. నేను అనేది నేను సస్పెన్షన్ తప్పు పట్టట్లా. మీకు ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే తిరుపతి ఎస్పీని బదిలీ చేసి పల్నాడు ఎస్పీని సస్పెండ్ చేసేటప్పుడు వాళ్ళు ఏ విధమైన ఇప్పుడు మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత స్వయం ప్రతిపత్తి సంస్థ అయినా రాష్ట్ర స్థాయికి వచ్చేటప్పటికి ఏ అధికారులు వాళ్ళ కింద ఉంటారు? వాళ్ళకి ఏం స్పెషల్ అధికారులే ఉండరు. రవి గారు అసలు బేసిక్ విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రత్యేకమైనటువంటి అధికారుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. మొత్తం మీద 200 నుంచి 300 మధ్యలోనే ఉంటుందని నాకున్నటువంటి సమాచారం. మొత్తం రాష్ట్ర ఎన్నికలు ప్రకటించగానే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాలి. పనిచేసే క్రమంలోనే ఈ వివాదాలన్నీ వస్తున్నాయి అనేది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు నేను చెప్పేది అదే సార్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత స్వయం ప్రతిపత్తి సంస్థ అయినా
ఇందాక విద్యాసాగర్ గారు చెప్పారు, సిఎస్ కి 3 పేర్లు పంపించమంటే ఆయన ఇష్టమైన పేర్లు పంపిస్తాడు కానీ ఇష్టమైన పేర్లు పంపించిన సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమల గారికి ఇవ్వాల్సిన పోస్టింగ్ అనేది హరీష్ కుమార్ గుప్తా గారికి ఎలక్షన్ కమిషన్ ఎలా ఇచ్చింది? ఇక్కడ ఎలక్షన్ కమిషన్ లోపాలే చాలా ఉన్నాయి. నేను అనేది అదే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా ఎంత చర్యలు తీసుకోవాలనుకున్నా కూడా కింది స్థాయిగా వాళ్ళకున్న మెషినరీ మెకానిజం రాష్ట్ర ప్రభుత్వం. ఎలక్షన్ కమిషన్ లోపాలని ప్రశ్నించే క్రమంలో ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక ప్రధానమైన అంశం లేవనెత్తింది. సిఎస్ డీజీపీకి సంబంధించినటువంటి మీటింగ్లో ఎన్నికల కమిషన్ అధికారులు ఇద్దరు కూడా, ఎన్నికల కమిషనర్లు ఇద్దరు కూడా ప్రశ్నించినటువంటి అంశం ఏంటంటే 14 అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాలని ఐడెంటిఫై చేశాం, మేము కూడా నోటిఫై చేశాం. కేంద్ర ఎన్నికల సంఘం కూడా 14 ప్రాంతాలని నోటిఫై చేసి మీకు సర్క్యులేట్ చేశాము. అందరూ ఎస్పీలకి సర్క్యులర్ అందిన తర్వాత ఎందుకు ఫోర్స్ని డిప్లాయ్ చేయలేదు, ఫోర్స్ని మేము పంపించిన అదనపు బలగాల్ని కూడా ఎందుకు వాడుకోలేదు అనేది ప్రధానంగా ప్రశ్నించింది. అంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే పలు అంశాల దగ్గర కేంద్ర ఎన్నికల సంఘం ముందు రాష్ట్ర పోలీస్ శాఖ దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు? ఖచ్చితంగా సార్, నేను అనేది అదే సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు ఇవ్వడానికే కానీ పనిచేయాల్సిన అధికారులు మెకానిజం అంతా కూడా ఇక్కడ సిఎస్, డీజీ, ఐజీ ఆ వ్యవస్థ కిందనే ఉంటది. ఇప్పుడు ఎస్పీ గారికి ఇప్పుడు కొత్తగా వాళ్ళకేం మెకానిజం ఉండదు కదా. రెండోది, సమస్యాస్క ప్రాంతాలు అనేది ఈ రోజు ఈసీ గుర్తించడం ఏంటి? గత 30 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో మాచర్లలో కానీ రాయలసీమలో కానీ ఈ ఫ్యాక్షన్ వాతావరణం ఉంటుంది, ఇవన్నీ గొడవలు అవుతాయి, ఈ పోలింగ్ కేంద్రాల్లో ఈ విధమైనటువంటి సమస్యలు వస్తాయనేది ముందే తెలిసేటప్పుడు ప్రివెంటివ్ గా ఎందుకు లేరు అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ప్రివెంటివ్ గా లేకపోవడం వల్ల వచ్చిన సమస్యలే. ఇక్కడ మనం అంతా ఏంటంటే ఎంతసేపు ఫ్యాక్షన్ గొడవలు జరిగింది అనే ఆలోచనలోనే ఉన్నాం కానీ ఒక మనిషి ప్రాణానికి విలువ కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ ఉన్నది అనేది నిజంగా బాధాకరమైన విషయం. రెండో విషయం నేను చెప్తున్నా, మాచర్లలో మాకొక ఎదురైన సంఘటన నేను చెప్తా. మాచర్లలో మా ఢిల్లీ టీం ఫీల్డ్ విజిట్ కి వెళ్ళేటప్పుడు కొన్ని ఇన్పుట్స్ తీసుకోవాలని వెళ్ళేటప్పుడు అక్కడ యువత గంజా డ్రగ్స్ మత్తులో ఎంత దారుణంగా ఉందంటే కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళని లాఠీ చార్జ్ చేయడానికి వెళ్తే రాళ్లు పట్టుకుని వాళ్ళు కొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇలా జరిగితే మళ్ళీ మనమే అంటాం మానవ సంఘాలు, మానవ హక్కుల సంఘాలు పోలీసులు వికృతంగా ప్రవర్తించారు, పోలీసులు దుశ్చర్య అది ఇదని అంటాం. సో నేను అనేది ఏంటంటే పూర్తి స్థాయిగా ఇది ఎలక్షన్ కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న అధికారులందరూ కూడా దీనికి బాధ్యులేనండి. నేను నా తనకి ఇదేంటండి, ఇది పోలీసుల్ని డిమోరలైజ్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ గా ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పారు, ఎంక్వైరీ జరిగిన తర్వాత పలానా ఎస్పీని సస్పెండ్ చేసాం, పలానా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసాం, పల్నాడు కలెక్టర్ నాయకంగా బదిలీనే చేశారు. నిజంగా లా అండ్ ఆర్డర్ యూనిట్ ఆఫీసర్ అయినటువంటి పల్నాడు ఎస్పీ నిజంగా బాధ్యత తీసుకోవాల్సిందే. కానీ నేనేమంటానంటే ఆ వారంలోనో 10 రోజుల్లోనో ఇది జరిగిపోయేది కాదు. ఇది సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఈ వ్యవస్థ మూలాలన్నీ ఉంటుండగా వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా, వచ్చే అధికారులు అందరూ కూడా దీనికి బాధ్యులే అనే విషయం చెప్పడమే నా తాలూకు పాయింట్. అదే సందర్భంలో ఇంకొక విషయం మనం మర్చిపోతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇదే మాచర్ల నియోజకవర్గంలో ఇంతకంటే ఎక్కువ ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఇదే రకమైనటువంటి గొడవలు, ఇదే రకమైనటువంటి ఘర్షణ వాతావరణం తాడిపత్రి నియోజకవర్గంలో జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో గతంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక నర్సరావుపేట విషయానికి వచ్చేసరికి నర్సరావుపేటలో ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు ఇల్లు పక్కపక్కన కావటం, అక్కడి నుంచి మొదలై దాని చుట్టూ జరిగినటువంటి ఘర్షణల వివాదాలు కూడా గతంలో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు అలర్ట్గా ఉండాల్సినటువంటి రాష్ట్ర పోలీస్ శాఖ ఎందుకు నిర్లిప్తగా ఉంది అనేది ప్రధానమైన అంశం. ఏమంటారు విద్యాసాగర్ గారు? సార్, డే 1 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో ఇందులో ఫెయిల్యూర్. మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ కమిషనర్ స్టేట్ ఆయన ఎక్కడ అవసరం లేదు, బాగా జరిగింది, చిన్న చిన్న సంఘటనలు తప్ప అని చెప్పేసి ఎక్కడ రీపోలింగ్ కూడా అవసరం లేదని చెప్పారు ఆయన. 8 ధ్వంసం అయ్యాయి అని చెప్పారు ఆయన. ఓకే, అక్కడికి అయ్యింది అనుకున్నప్పుడు వాట్ ఈస్ ద చీఫ్ సెక్రటరీస్ జాబ్? చీఫ్ సెక్రటరీ అనే వ్యక్తి హీఈస్ ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. అంటే ఒక స్టేట్ కి అఫీషియల్ గా హెడ్ ఆయనే, ఎగ్జిక్యూటివ్ హెడ్, మినిస్టర్ ఎలక్టెడ్ బాడీ. చీఫ్ మినిస్టర్ ఎలక్టెడ్ బాడీ, 5 సంవత్సరాలకు ఒకరు ఉంటారు. బట్ వేర్ యాజ్ కమ్స్ టు చీఫ్ సెక్రటరీ, ఆయన ఎగ్జిక్యూటివ్ బాడీకి ఆయనే హెడ్.
ఆయన ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళతో మాట్లాడటమో, లేకపోతే డీజీపీని మాట్లాడటమో, లేకపోతే కలెక్టర్తో ఒక టెలిఫోన్ కాన్ఫరెన్స్ పెట్టడమో, మ్యాన్ పవర్ ఎక్కడుంది ఎక్కడ లేదు, డిప్లాయ్ అయినటువంటి మ్యాన్ పవర్ అక్కడ ఉందా లేదా, లేకపోతే విత్డ్రా చేశారా, విత్డ్రా చేయకపోతే అక్కడే పెట్టండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని ఏమన్నా ఉందా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే దాని మీద రివ్యూ జరిగిందా లేదా, రివ్యూ జరిగితే దాని మీద ఆయన కొత్తగా వచ్చిన విశ్వజిత్ అనుకుంటా ఆయన పేరు, సబ్జెక్టు కరెక్ట్ డీజీ ఇంటెలిజెన్స్, ఆయన ఏమైనా మాట్లాడారా, మాట్లాడితే ఆయన ఏం ఇన్పుట్ ఇచ్చాడు, దాని మీద ఎక్కడ క్లారిటీ లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ డే 1 ఆన్వర్డ్స్ ఇట్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ అక్కడ ఫెయిల్ అయిందంటున్నా నేను. కమిషన్ ఫెయిల్యూర్ ని ఒక సిఎస్ మీదగా రుద్దడానికి విద్యాసాగర్ గారు చేస్తున్నట్టు చాలా అసంబద్ధమైనటువంటి ఆరోపణ. ఒక ఎలక్షన్ కమిషనర్ చేయాల్సినటువంటి రివ్యూ సిఎస్ ఆల్సో. జయకర్ గారు ఒక్క నిమిషం, జయకర్ గారు ఒక్క నిమిషం, నెక్స్ట్ మీతో మాట్లాడదాం. విద్యాసాగర్ గారు కంప్లీట్ చేయండి. 100కి 100% చీఫ్ సెక్రటరీనే బాధ్యత చేయడం అనేది తప్పు. జయకర్ గారు ప్లీజ్ విద్యాసాగర్ కంటిన్యూ చేయండి. ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ హెడ్, ఈజ్ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి కొత్త ప్రభుత్వానికి అధికారం ఇచ్చేంత వరకు టాప్ టు బాటమ్, ఎండ్ టు ఎండ్ రెస్పాన్సిబిలిటీ ఆయనే. ఓకే, ఆయనే ఉంటాడు. ఆయన కింద డీజీపీ వస్తాడు, ఆయన కింద ప్రిన్సిపల్ సెక్రటరీ వస్తారు. అంత మొత్తం సిస్టమ్ అటెండర్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు, స్టెనో దగ్గర నుంచి అయ్యే ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు, డీజీల వరకు మొత్తం అంతా ఆయన కిందనే ఉంటారు. ఆయన చెప్పింది శాస్త్రం. ఇప్పుడు ఆయన ఏం చెప్తే అది కరెక్ట్. ఇప్పుడు అటువంటి వ్యక్తి మీద మరి ఆయన్ను చేయకుండా ఇంకొకటి చెప్తారండి బాధ్యత. విద్యాసాగర్ గారు, ఇప్పుడు రెండోది ఏంటంటే, మెయిన్ ఇక్కడ అందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళ నిరాటంకంగా అబద్ధాలు వల్లిస్తుంటే ఎట్లా సార్? ఇది ఇక్కడి నుంచి ఆయన హ్యాప్చువేట్ ఈ రకంగా నేనేమంటానంటే, విద్యాసాగర్ కంప్లీట్ చేయండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్రటరీ హోదాలో సమన్లు ఇవ్వలేదు. మళ్ళీ చెప్తున్నా, నోటీస్ కాదు ఇది, సమన్లు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇస్ నాట్ ఎ నోటీస్, సమన్. డీజీకి డీజీ స్టేటస్ లో నోటీస్ ఇవ్వలేదు, ఇట్స్ సమన్. వాట్ ఈస్ మీన్ బై ద పర్సనల్ స్టేటస్ అంటే, ఇందులో సిట్ ఎంక్వైరీ చేసే తేల్చేటువంటి కమిటీ ఏదైతే ఉందో వాటన్నిటికీ బాధ్యత పర్సనల్ స్టేటస్ లో డీజీ, పర్సనల్ స్టేటస్ లో సిఎస్ బాధ్యత వహించాల్సిందే. రిటైర్డ్ అయిపోయినా సరే, వాళ్ళు ఇంట్లో కూర్చున్నా సరే, ట్రాన్స్ఫర్ అయినా సరే, వీటన్నిటికీ కారణం వాళ్లే అనేసి ఎస్టాబ్లిష్ చేసి, అందుకని పర్సనల్ స్టేటస్ లో సమన్ ఇష్యూ చేసింది. నోటీస్ ఇష్యూ చేయలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. నోటీస్ వేరు. విజయసాగర్ ఐ కమ్ బ్యాక్ టు జయకర్ గారు, చెప్పండి మీ అభ్యంతరాలన్నీ చెప్పండి. విద్యాసాగర్ గారు ఇలా నిరాటంకంగా అబద్ధాలు వల్లవేస్తూ ఉన్నటువంటి విషయాలన్నింటినీ వక్రీకరిస్తూ ఇలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం మాత్రం నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ హోల్డ్ లో ఉండేటటువంటి సిఎస్ ఎగ్జిక్యూటివ్ బాడీ మొత్తానికి అధ్యక్షుడే, ఆయనే అధిపతి, కాదనట్లేదు, ఎవరు కాదనట్లేదు. బట్ సిఎస్ అనే అతను హీ హ్యాస్ టు బి అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. దిట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్. జయకర్ గారు, ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, సెంట్రల్ ఎన్నికల కాదు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలని, నేను చెప్పే మాట వినండి, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలని ఇంప్లిమెంట్ చేయలేదు అనేది ప్రధాన ప్రశ్న. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చెప్తున్నది అదే. ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటిది సిఎస్ ఏమో గానీ, దాన్ని ఖచ్చితంగా పైనుంచి ఓవర్వ్యూ చేయాల్సినటువంటిది, ఓవర్సీ చేయాల్సినటువంటిది, సూపర్వైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈసీదే ఉంటుంది. ఈసీ ఈస్ ద నౌ హీ ఈస్ ద హోల్ అండ్ సోల్ సుప్రీం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆయన గైడ్ లైన్స్ లో సిఎస్ పనిచేయాలి, ఆయన ఖచ్చితంగా చేయాలి. ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేయడం తెలుగుదేశానికి తగదు. కాబట్టి ఈసీ ఈజ్ అన్ అట్టర్ ఫెయిల్యూర్. ఎంత భయంకరమైనటువంటి ఫెయిల్యూర్ అంటే, ఇందాక రవి గారు కూడా ఒక మాట చెప్పారు, హరీష్ కుమార్ గుప్తాని నిర్ణయించడం అనేది. హరీష్ కుమార్ గుప్తాని డీజీపీగా నిర్ణయించడానికి ఎంత భయంకరమైనటువంటి, అంటే తెలుగుదేశం జేబులో మనిషిలాగా వ్యవహరిస్తున్నటువంటి ముఖేష్ కుమార్ మీనా
ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎంత దారుణంగా వ్యవహరించిందంటే అసలు కనీసం ప్రెసిడెంట్స్ ఏమాత్రం చూసుకోకుండా, ఏమాత్రం రెట్రోస్పెక్షన్ లేకుండా ఎంత భయంకరంగా హరీష్ కుమార్ గుప్తా మీద ఉన్నటువంటి అభియోగాలు, ఎన్ని భయంకరమైనటువంటి అభియోగాలు ఉన్నాయి. ఆయన గుంటూరు రేంజ్ లో పనిచేస్తున్నప్పుడు ఎంత భయంకరమైనటువంటి అవినీతి పరుడు అనేటువంటి ముద్ర ఉంది. ఇటువంటి వాటిని అన్నింటినీ పక్కన పెట్టి అరే ఎస్ఐల దగ్గర 5,000 లంచాలు తీసుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి అతన్ని డీజీగా సెలెక్ట్ చేసి అందున తెలుగుదేశం పార్టీతో నెక్సస్ లో ఉండేటటువంటి వాళ్ళు కోరుకున్నది ఎవరెవరిని, శంకబ్రత బాగ్చిని, అట్లాగే హరీష్ కుమార్ గుప్తాని, ఇటువంటి తెలుగుదేశం పాకెట్ లో ఉండేటటువంటి మనుషులను కోరుకున్నారు తప్ప వాళ్ళనే డిప్లాయ్ చేయడానికి ఈసీ ప్రయత్నం చేస్తోంది తప్ప ఈసీ అసలు సరిగ్గా పని చేయలేదు కదా. అది కదా ప్రధానమైనటువంటి కారణం. ఈసీ అనేటటువంటిది నెక్సస్ పూర్వకంగా పనిచేసింది కదా. ఈసీ అనేది బీజేపీ చేపులో మనిషిలాగా మాట్లాడుతోంది కదా. ఈసీ అనేటటువంటి దాని యొక్క ప్రతి చర్యలు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క మిగతా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలతోటి పక్కన పెట్టి సిఎస్ ని బాధ్యుడిని చేయాలి. జయకర్ గారు నా మాట వినాలి, జయకర్ గారు నా మాట వినాలి. మీ ఇద్దరు చేసుకునేటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శల గురించి నేను కానీ మన రవికుమార్ కానీ మాట్లాడట్లేదు. మా ఇద్దరి కన్సర్న్ అంతా ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం ఇచ్చింది. ఆదేశం ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? పోలీస్ శాఖ అధిపతిగా డీజీపీ, మొత్తం ఎగ్జిక్యూటివ్ కి అధిపతిగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ. ఒక్క నిమిషం సార్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేరుగా మీనా గారికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఇస్తుంది, కమిషనర్ కి ఇస్తుంది. ఎలక్షన్ కమిషనర్ డీజీకి డైరెక్ట్ గా ఆర్డర్ చేయదండి. చీఫ్ సెక్రటరీ సిఎస్ కే ఇస్తుంది. సిఎస్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు తప్ప ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ కాంటాక్ట్. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం కానీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతినిధిగా ఉన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి కానీ ఆదేశాలు వచ్చినాయి. ఆదేశాలతో పాటు కొన్ని అలర్ట్స్ వచ్చినాయి. ఆ అలర్ట్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కారణంగానే నిన్న సమ్మన్ చేసి పిలిచారు. కాదండి, ఒక్క నిమిషం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి, కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి వచ్చినప్పుడు ఆ ఆదేశాలను సిఎస్ కు పంపాల్సింది ఎవరు? ఈసీ కదా. ఇట్ ఈస్ అన్ అట్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని చెప్తుంటే దాన్ని మళ్ళీ పక్కగా కన్వీనియంట్ గా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుంచి ఇప్పుడు నిన్న మనతో పాటు ఒక్క నిమిషం మనతో పాటు జాయిన్ అవుతున్నారు రెడ్డన్న గారు, వర్కింగ్ అండర్ ద డిస్గైజ్ సీనియర్ పోలీస్. ఒక్క నిమిషం విద్యాసాగర్ అండ్ జయకర్ ఒక్క నిమిషం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు రెడ్డన్న, సీనియర్ పోలీస్ అధికారిగా రిటైర్ అయినటువంటి రెడ్డన్న, మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న మనతో జాయిన్ అవుతున్నారు. రెడ్డన్న గారు, చీఫ్ సెక్రటరీ డైరెక్ట్ గా రెడ్డన్న గారు ఇక్కడ ఒక్క నిమిషం జయకర్ అండ్ విద్యాసాగర్ ఒక్క నిమిషం ఆగితే, జయకర్ అండ్ విద్యాసాగర్ ఒక్క నిమిషం ఆగితే మనం రెడ్డన్న గారి అభిప్రాయం తీసుకుందాం. రెడ్డన్న గారు, ఒక పక్కన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా హింస పెరిగిపోయింది. పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది ఇప్పుడు భయంకరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈరోజు సిఈసి ముందు, దేశం ముందు దోషిగా నిలబడినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు రెడ్డన్న గారు? ఒకటేమిటంటే అతి ముఖ్యంగా హింసాత్మకమైనటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ తలెత్తుతాయి, దానికి ప్రధాన కారకులు ఎవరు అనే దాన్ని గుర్తించి ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి స్టేట్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ముందుగా గుర్తించి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి పంపిస్తారు. దాని ప్రకారంగా అక్కడ నుంచి ఆయా ఫలానా సెగ్మెంట్స్ లో మీకు హింసాత్మకమైనటువంటి జరుగుతూ ఉంటాయి. మీకు కావాల్సిన పోలింగ్ కి కావాల్సినట్టు స్మూత్ పోలింగ్ కి ఆఫ్టర్ పోలింగ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అని అడిగి దాని ప్రకారం మీకు ఏమైనా బందోబస్తు కావాలా, ఆ బందోబస్తుకి ఎక్సెస్ గా ఏమైనా ఫోర్స్ కావాలా అని అడుగుతారు. అయితే కొన్ని సందర్భాల్లో అక్కడున్న ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, లోకల్ పోలీసు వాళ్ళు కానీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అంతవరకే ముందు ఎలక్షన్ లో ఏం జరిగింది, ఈ ఎలక్షన్ లో ఏ విధంగా తీసుకోవాలని ఒక చిన్న రిపోర్ట్ ఒకటి పంపిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ పంపించిన రిపోర్ట్ ప్రకారం బందోబస్తుకి అలర్ట్ అవ్వడం జరగదు, కొంచెం తక్కువ ఇస్తారు ఫోర్స్. దాన్ని అలర్ట్ చేసుకుని అయ్యా ఈ ఫోర్స్ తక్కువ ఉంది, ఫలానా విలేజెస్ లో ఫలానా వాళ్ళు కొంచెం హై హ్యాండెడ్ గా బిహేవ్ చేయలేదు కాబట్టి
ఏమన్నా ఇమ్మని చెప్పి అడుగుతారు. అడిగితే ఆ ప్రకారం రాలేదని మళ్ళీ రిమైండ్ చేసి తీసుకోవాలి. ఒకటి ముందుగా నేతలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అతి ముఖ్యంగా దీంట్లో నేతలు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ముందుకొచ్చి అదే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మీరు కామ్ గా ఉంటే మనము ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరైనా గెలుస్తారు, నువ్వైనా గెలవాలి, నేనైనా గెలవాలి, ఇంకొకళ్ళైనా గెలవాలి. కాబట్టి ఇప్పుడు గెలిచేదానికి మీరు అన్ని విధాలుగా సహకరించారు, ప్రయత్నం చేశారు, మీ ప్రయత్నాలు మీకు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత గొడవలు సృష్టించడం మంచిది కాదని ఏ పార్టీ వాళ్ళు ముందుకొచ్చి అన్ని పార్టీల క్యాడర్ కి లేదు మీరు సమన్వయం పాటించాలని గట్టిగా చెప్తే ఎవరు జరగదండి, అది చెప్పరు. దట్ ఈస్ ది మెయిన్ రీజన్. అదే సందర్భంలో చెప్పండి. అదే సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం నిన్న చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీని పిలిచిన సందర్భంగా ఒక వ్యాఖ్య చేసింది. కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి ఇద్దరు ప్రధాన కమిషనరు ముగ్గురు సభ్యుల సంఘంలో ఉన్నటువంటి ఇద్దరు సభ్యులు ఆ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. మేము 14 ప్రాంతాలు సున్నితమైనటువంటి అతి సున్నితమైన ప్రాంతాలుగా నోటిఫై చేసి దాన్ని మీకు కూడా సర్క్యులేట్ చేశాము, మీతో పాటు అందరు ఎస్పీలకి సర్క్యులేట్ చేశాము, కానీ ఫోర్స్ని ఎందుకు డిప్లాయ్ చేయలేదు, మేము అడిషనల్ ఫోర్స్ని పంపించినప్పటికీ ఎందుకు డిప్లాయ్ చేయలేదు అని ప్రశ్నించారు. దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని డెఫినెట్ గా ఫెయిల్యూర్ ఆఫ్ అంటే 2 విధాలుగా ఉంటాయి. ఒకటి వాళ్ళు పంపించిన తర్వాత కదా ఫోర్స్ ని డిప్లాయ్ చేయలేదంటే అలసత్వము ఆయన ఉండాలి, లేదు వాళ్ళు ఏమి చేయరు అనే వంటి భావంలో ఉండిపోయి ఉండాలి, లేదా మనం ఈ విధంగా మిన్నకుంటే అసలు ఇంకో విషయము మిన్నకుండి ఓ పార్టీ కొమ్ము కాస్తున్నారా, కాసినంత మాత్రం ఎలక్ట్రోల్ లో ఉండే అవి మారిపోతాయా? కాదు కదా, ఓన్లీ వేస్ట్. ఎవరు అది కాకుండా లేదు ఈ సంఘర్షణలు చేసుకొని ఆ బ్యాలెట్ బాక్సులందరినీ దొంగతనం చేసేసి రాత్రి మార్చే అవకాశం ఉందే? అట్లాంటప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, లేదు, ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. అట్లాంటప్పుడు డెఫినెట్ గా ఎవరైతే ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో దాన్ని గుర్తెరిగి సెంట్రల్ కమిషన్ వాళ్ళు లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పిన ప్రకారం డిప్లాయ్మెంట్ చేసి ఎవరైతే సృష్టిస్తారో వాళ్ళని ముందుగా హౌస్ అరెస్ట్ చేయొచ్చు. ముందుగా కావాలంటే ఎలక్షన్ కమిషన్ సార్ వీళ్ళు సృష్టిస్తారు కాబట్టి ఆర్డర్స్ టు అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పొచ్చు, తగిన ఫోర్స్ చేసి వాళ్ళకి నోటీసెస్ సర్వ్ చేయొచ్చు. రెడ్డన్న గారు ఇంకొక ప్రధానమైనటువంటి ప్రశ్న అండి, పోస్ట్ రిజల్ట్ వైలెన్స్ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది అంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ముందే అలర్ట్ పంపించినాయి అంటూ ఈరోజు మార్నింగ్ నుంచి ఒక వార్త బాగా చక్కర్లు కొడుతుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఫెయిల్యూర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఆఫీసర్ who is in charge of that sector. Okay. Definitely it is a failure. లేదు నెగ్లిజెన్స్. ఫెయిల్యూర్ అనొచ్చు, ఎన్ని చూడలేదు నా సర్వీస్ లో అని ఈజీగా తీసుకున్నట్టన్నా ఉండాలి, లేకపోతే అలసత్వం అన్నా ఉండాలి. లేదు కాదు, ఫోర్స్ మీ చేతిలో ఉన్నప్పుడు డిప్లాయ్ చేసి తీరాలా, దట్ ఈస్ మ్యాండేటరీ. ఇప్పుడు అయ్యా ఫలానా సెగ్మెంట్ లో హింసాత్మకము మీకు ఇన్ని బెటోన్లు ఇచ్చినాము, ఇంత ఫోర్స్ ఇచ్చాము, అవార్డు నిజంగానే అయితే అక్కడ డిప్లాయ్ చేసి రిప్లై కూడా ఇవ్వాలి. డిప్లాయిడ్ లైక్ దిస్ టు కరబ్ ది యాక్షన్స్ దేర్ ఆఫ్టర్ అని చెప్పి ఇవ్వాలి. అది జరగలేదు. అది ఒకవేళ ఒక పార్టీ వాళ్ళు అప్పుడు కాదండి, మీ పార్టీ హెడ్ కి తెలియకుండా గొడవలు జరుగుతాయంటారా? ఇట్ ఈస్ పాసిబుల్. వాళ్ళైనా చెప్పాలి, అరే దానికి చెడ్డ పేరు ఎవరికి వస్తుందండి, పార్టీగా వస్తుంది. దీనివల్ల ఇప్పుడు సమన్వయం కోల్పోయి ఒక పార్టీలో 10 మందికి దెబ్బలు తగలమో 2 చనిపోవడమో జరిగితే నాగేషి చెడ్డ పేరు. అదే కాకుండా ఆ కుటుంబాలు మళ్ళీ అరే వీళ్ళని నమ్ముకొని ఈ విధంగా చేస్తే కదా మనకి ఇంత నష్టం జరిగిందనే మనసులో బాధ ఉంటుంది కదా. అందుకు దాని గురించి అయ్యా ఇప్పుడు ఎలక్షన్లకు ముందు మీరు ఏమన్నా చేసి ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏమైతుంది, ఆ ఊరోళ్ళలో అంతా ఒక పార్టీకి వేస్తారు అంటే వాళ్ళని కట్టడి చేయడానికి మీరు అల్లర్లు సృష్టించి వాళ్ళని రానియకుండా పోలీసు బూతులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా చేసి 10 ఓట్లు 20 ఓట్లు 50 ఓట్లు 100 ఓట్లను 1000 ఓట్లను రానికుండా చేసి గెలుపు మీ వైపు తిప్పుకోవడానికి చేస్తారంటే
అవును వీళ్ళు చేసినారు అనేదానికి ఒక రీజన్ ఉంది. Yeah. అన్ని అయిపోయిన తర్వాత మీరు గొడవలు సృష్టిస్తే డెఫినెట్ గా మీకే చెడ్డ పేరు వస్తుంది. పార్టీ అధినేతలు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే డెఫినెట్ గా మీరు వైషమ్యాలను సృష్టించి ప్రజలకి ఇది తిరుగుబాటు దిశగా పోతుంది. దానివల్ల నేను ఇంత చేసిన రేపు పొద్దున్న చెడ్డ పేరు ఎవరికి వాళ్ళు గమనించడం లేదు. రేపు చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? అరే వాళ్ళు ఖచ్చితంగా పార్టీ అధినేతలకే చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. అది గమనించాలి. అయ్యా మేము మీరు కష్టపడినారు, మీ కార్యకర్తలంతా చాలా కష్టపడి చేశారు. రేపు ఎలక్షన్ లో మనమే నెగ్గుతాం, మీరంతా సమన్వయం పాటించండి, మీ పనిలో మీరు నిమగ్నండి. రేపు ఎలక్షన్ లో వచ్చిన రోజు మనం చేద్దాము. ఆ రోజు గెలిచిన తర్వాత మనం ఏదైనా మంచి బిల్లుషో తీద్దాము అని చెప్పి సమన్వయం చేయాల్సింది పోయి. ధన్యవాదాలు రెడ్డన్న గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్స్. మీరు చాలా అమూల్యమైనటువంటి వివరాలతో పాటు సలహాలు కూడా ఇచ్చారు. ఇక మళ్ళీ మన నాయకుల దగ్గరికి వెళ్దాం. జయకర్ గారు, అట్లాగే విద్యాసాగర్ గారు, జయకర్ గారు, పోస్ట్ పోల్ అలయన్స్లు, పోస్ట్ పోల్ వైలెన్స్ని ఇప్పుడు చూసాం. పోస్ట్ రిజల్ట్ వైలెన్స్ని కూడా ప్రిడిక్ట్ చేస్తోంది కేంద్ర నిఘా సంఘాలు, కేంద్ర నిఘా వ్యవస్థ. అదే సందర్భంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు కూడా అలర్ట్ పంపించినాయి. దాంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అలర్ట్ పంపించింది. ఇవాళ రేపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా పోస్ట్ రిజల్ట్ సంబంధించినటువంటి అంశం మీద కూడా అలర్ట్ పంపించే అవకాశం కనిపిస్తుంది. సూటిగా ఒక్క మాటలో చెప్పండి, దీన్ని ఎట్లా చూడాలి, దీన్ని ఎట్లా అదుపు చేయాలి? సార్ మీరు ఒక విషయంలో పర్టికులర్ గా కావాలంటే చూడండి, ఎలక్షన్ కమిషన్ సిఆర్పిఎఫ్ నో లేదంటే బిఎస్ఎఫ్ నో వాటిని వీటి పంపలేదు, పర్టికులర్ గా సిఏపిఎఫ్ ను పంపించింది. సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, అక్కడ పోలీస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పంపించింది. ఎందుకు పంపించింది అంటే పర్టికులర్ గా పోలీస్ నే పంపించింది. మళ్ళీ ట్రైన్డ్ ఆర్మ్డ్ పోలీస్ ని పంపించింది, స్టేట్ పోలీస్ నమ్ముకోకుండా సెంట్రల్ పోలీసింగ్ పంపించింది ఇక్కడ. దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఇక్కడ పోలీస్ కి కొంతమందికి, నాట్ అందరూ కాదు, కొంతమందికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. ఇంటెన్షన్స్ ఉన్నాయి. అదే సందర్భంలో జయకర్ గారు ఏమంటారో చూద్దాం. వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. జయకర్ గారు ఒక్క మాటలో చెప్పండి, పోస్ట్ రిజల్ట్ వైలెన్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు, అదే సందర్భంలో నిఘా సంస్థల హెచ్చరికలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? పోస్ట్ పోల్ ఎలక్షన్ ఈ వైలెన్స్ జరిగినా, అంటే పోస్ట్ రిజల్ట్ వైలెన్స్ జరిగినా, ఇవన్నీ ముందస్తు వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయి అనేటటువంటిది వాస్తవం. తెలుగుదేశం డెస్పరేట్ కండిషన్ లో ఉంది, వాళ్ళు ఓడిపోతారనేటటువంటి బాధలోను దుగ్ధలోను వాళ్ళు చేసేటటువంటి ఈ అరాచకాన్ని మళ్ళీ. రవి గారు కంక్లూజన్ చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి, దీనికి సంబంధించి ఒక్క మాటలో ముగింపు చెప్పండి. నేను ఒకటే చెప్పేది, అధికారులు, ఈ వ్యవస్థ కింది స్థాయిలో ఉన్న సిఐలు, ఎస్ఐల దగ్గర నుండి అందరూ బాధ్యులే దీంట్లో. వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇచ్చేది లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళే ఇస్తారు కాబట్టి వాళ్ళలో మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉండొచ్చు. కానీ ఇరు పార్టీల రాజకీయ పక్షాలు కూడా, అధినేతలు కూడా వాళ్ళ క్యాడర్ ని, వాళ్ళ కార్యకర్తలకి పిలిపించి ప్రజల జీవితాలతో ఆడుకునే, ఏ కార్యకర్త ప్రాణం పోయినా ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన సమయం కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళు కూడా చొరవ తీసుకొని వాళ్ళ తాలూకా కార్యకర్తలకు కానీ, క్యాడర్కి కానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నా వాళ్ళు కూడా ఒక సందేశం ఇస్తే అది ఒక స్ఫూర్తిని నింపుతుంది. కాబట్టి అది కూడా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. రెండోది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత బాధ్యత తీసుకున్నా కూడా ఇక్కడ చీఫ్ సెక్రటరీ, డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా వాళ్ళ విధులు నిర్వర్తించే క్రమంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు ముందుగా కాకుండా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తాలూకా ఇమేజ్ దేశవ్యాప్తంగా పాడవుతుంది అనేది చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో గతంలో మనం చూసాం ఇలాంటివి. ఈ రోజు బీహార్ కి వెళ్ళిన అబ్జర్వర్స్ గా వెళ్ళిన మన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడ మాట్లాడుకుంటున్నారు. బీహార్ లో ఒక సంఘటన కూడా జరగట్లా. రాజీవ్ ప్రతాప్ రూడి అనే ఒక మాజీ కేంద్ర మంత్రి మన ఆంధ్రప్రదేశ్ నుండి ఒక అబ్జర్వర్ వెళ్ళిన ఒక ఐపీఎస్ ని, సార్ మీ అపాయింట్మెంట్ కావాలి, నేను వచ్చి అడగనా అనే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఎంత డిసిప్లిన్ గా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి అనేది నా తాలూకా. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పోస్ట్ పోల్ వైలెన్స్ ఏదైతే ఉందో ఈరోజు దేశవ్యాప్తంగా చర్చకి దారితీసింది. అదే సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిలో మరోవైపు
అంటే దేశ ప్రజల దృష్టిలో దేశం ముందు సిఈసి ముందు ఈరోజు దోషులుగా నిలబడినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు దీన్ని మొత్తాన్ని కలిపి ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది హర్షణీయమైనటువంటి పరిణామమే కాదు. ధన్యవాదాలు జయకర్ గారు, ధన్యవాదాలు విద్యాసాగర్ గారు, ధన్యవాదాలు రవికుమార్ గారు. అలాగే ఫోన్లో మనతోటి మాట్లాడి తను అమూల్యమైనటువంటి అభిప్రాయాలు అందజేసినటువంటి రెడ్డన్న గారికి కూడా ధన్యవాదాలు. ఇది ద టాక్ విత్ అరవింద్ కొల్లి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.